హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను మళ్ళీ చికెన్ కర్రీ చేశానండి. ఇక ప్రాసెస్ అయితే ఎప్పుడు చేసేదే అనమాట. ఒక 3-4 అవర్స్ నానబెట్టానండి చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకొని. తర్వాత ఇక నేను కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ ఎప్పుడో నానబెట్టుకున్నాను, ఈవినింగ్ టైంలో కర్రీ చేస్తున్నాను అనమాట. అట్లా నానబెట్టుకొని బిర్యానీ చేసుకుంటే భలే బాగుంటుందండి. మనకి పీసెస్ అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉప్పు పట్టుకొని చాలా బాగుంటుంది. బిర్యానీ చేస్తే కూర చేసినా కూడా బాగుంటుంది. ఓకే, నేనైతే దానికోసం ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను. ఇక్కడ ఒక పేస్ట్ వేసాను చూడండి, ఆ పేస్ట్ తోటి మస్తు టేస్ట్ వస్తుందండి కూర అయితే. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లం మిక్సీ పట్టుకొని ఇందులో వేసాను అనమాట. ఇక ఫ్రెష్గా ఉంటుంది కదా అల్లం పేస్ట్ అనేది. నిన్న మొన్నటి అల్లం వేసుకోవడం అన్నా నాకు నచ్చదు. ఒక వారం రోజుల కింద అట్లమే కదా వేసుకుంటే బాగుంటుంది కదా అనుకోవద్దండి. ఎందుకంటే వాటితోనే టేస్ట్ అనేది పోతుంది, మనకి అంత బాగుండదు. ఓకే, అందుకే నేను ఎప్పటికప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటాను. ఇది ఇందులో వేసుకొని మంచిగా బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు, ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన అనేది పోతుంది కదండి. ఇలాంటి మనం చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేస్తున్నాను. 1/2 kg చికెన్ అండి. మేము ఎప్పుడైనా అంతే తీసుకొస్తాము, కొంచెం ఎక్కువ కూడా తీసుకొస్తాము అప్పుడప్పుడు, బట్ ఈసారి అయితే అంతే తీసుకొచ్చాము. ఓకే, దీన్ని అయితే కలుపుకొని మూత పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత మనకి మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకొని దీనిపైన కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తేనే బాగుంటుంది, చికెన్ ఉడుకుతుంది కొంచెము. అప్పుడప్పుడు నేను వాటర్ పోయకుండా కూడా వండుతాను. గ్రేవీ కొంచెం ఎక్కువ చేస్తాను. పేస్ట్, అల్లం పేస్టు, ఆనియన్, ఎల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఎక్కువ చేసినప్పుడు వాటర్ పోయాల్సిన పని ఉండదండి. ఆ గ్రేవీతోటి మనకు మరింతగా మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నాకు ఫ్రై లాగా అనిపిస్తేనే వాటర్ అయితే పోసాను. సరే, ఇట్లా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 minutes చాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిస్తాము. ఓకే, చూసారు కదండి, పర్ఫెక్ట్గా చూడడానికి ఎంత మంచిగా ఉందో. ఇట్లా చేసుకొని రోజు తిన్నా బోరు కొట్టదండి, అంత బాగుంటుంది. అందుకే నేను పైనగా వర్షాకాలం కాబట్టి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది, స్పైసీగా చాలా బాగుంటుంది, టేస్టీగా. అందుకే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్.